మార్కాపురం జిల్లా కావాలి అన్న పశ్చిమ ప్రకాశం ప్రజల ఆశ త్వరలోనే నెరవేరబోతుందని మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. మార్కాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. అలాగే 2026లో వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మార్కాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మాలపాటి వెంకటరెడ్డి చైర్మన్గా పలువురు పిఐసీలు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా మార్కాపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మార్కాపురం ఎమ్మెల్యే కందులు నారాయణ రెడ్డి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, ముక్కు ఉక్క నరసింహారెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, దర్శి ఎర్రగుంటపాలెం టీడీపీ ఇన్ఛార్జీలు గొట్టిపాటి లక్ష్మి, గుడూరి ఎరిక్షన్ బాబు, కడియాల లలిత్ సాగర్తో పాటు పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు నంబర్ 590 అగ్రికల్చర్ అండ్ కో ఆపరేషన్ డిపార్ట్మెంట్ ప్రకారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మార్కాపురం చైర్మన్ గా నియమించబడినందున మార్కెట్ల చట్టంలో మరియు నిబంధనల మేరకు నాకు సంక్రమించిన అధికారములకు లోబడి ఎటువంటి బంధుప్రీతి గాని రాగద్వేషాలు గాని లేకుండా సత్ప్రవర్తనతో రైతు శ్రేయస్సు కొరకు మరియు మార్కెట్ కమిటీ అభివృద్ధి కొరకు నా శాయశక్తుల కృషి చేస్తానని మనస వాచ కర్మన దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కాదు, లాస్ట్ కి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళు చెప్పిన మాటను నమ్మల. చాలా మంది ఇళ్ళకి వెళ్ళారు, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇళ్ళకి వెళ్ళారు. మీకు పెన్షన్ వస్తుందంటే వస్తుంది అన్నారు. పిల్లలకి డబ్బులు ఇచ్చారా అంటే ఇచ్చారని చెప్పారు. ఇంకేం చేశారంటే కాగితాలు జేబులో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయారు. 4 రోజులు తిరిగారు వాళ్ళు. మనం 4 రోజులు ప్రతి ఇంటికి టచ్ చేశాము. మనం ఇచ్చే పథకాలన్నీ కూడా ప్రజలకు తెలియజేశాం. ఇందాక మన వాళ్ళందరూ చెప్తూ కూడా జరిగింది. పెన్షన్లు ఇచ్చాం, దాదాపు మనం 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చాం. 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. మనం ఇవాళ 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. భారతదేశం మొత్తం మీద ఒక్క పెన్షన్ల మీద ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఏదైనా ఉందని చెప్తే ఎక్కడ కూడా భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టట్లా. ఒకప్పుడు వ్యవసాయాన్ని కానీ రైతులను కానీ ఏం పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈ రోజు రైతుల కోసం, వ్యవసాయం కోసం డ్రోన్లు ఇస్తూ 8 లక్షల డ్రోన్లు 6 లక్షల రూపాయల సబ్సిడీ తోటి మండలానికి 2 డ్రోన్లు మన ప్రభుత్వం అందజేస్తా ఉంది. తైవాన్ స్ప్రేయర్లు, పవర్ పంపులు మనకి సబ్సిడీ ఇస్తా ఉన్నారు. అంతేకాకుండా గొర్రెతట్లు ఇవన్నీ సబ్సిడీ ఇచ్చారు. 2019 ముందు మన ప్రభుత్వంలో నియోజకవర్గానికి 100 ట్రాక్టర్లు 1,50,000 రూపాయల సబ్సిడీతో ఆ రోజు రైతులతో ట్రాక్టర్లు ఇచ్చింది కూడా మన ప్రభుత్వం అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు వ్యవసాయాన్ని పూర్తిగా పక్కకు పట్టిన పరిస్థితుల్లో వ్యవసాయ రంగాన్ని, అదేవిధంగా సహకార రంగాన్ని బలోపేతం చేస్తూ అన్నిటికీ కమిటీల్ని మన ఎన్డీఏ ప్రభుత్వం నియమించిందని మీకు తెలియజేసుకుంటూ, యువగళ సారథిగా లోకేష్ బాబు గారు యువగళంలో పాదయాత్ర చేస్తూ మార్కాపురం గారుగా వచ్చారు. నారాయణ రెడ్డి గారు యాక్సిడెంట్ అయ్యి వీల్ చైర్ లో కూడా తిరిగారు, తడుస్తూ తిరిగారు. ప్రతి ప్రాంతాన్ని చూశారు, ఈ ప్రాంత కష్టాలు చూశారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నటువంటి విషయాన్ని కూడా లోకేష్ గారు ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు. ఈ ప్రాంతం మార్కాపురంలోనే పుట్టినరోజు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లా ఇస్తామని చెప్పి అతి కొద్ది నెలల్లోనే ఈ జిల్లాను కూడా చేయబోతున్నామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. చెప్పిన మాట ప్రకారం ఇవన్నీ కూడా చేస్తామని ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మీరు చూశారు, ఈ ప్రాంతాల్లో కొంచెం ఆయన పోటీ చేశాడు గిద్దలూరు నుంచి వచ్చి. ఇక్కడ పోటీ చేసినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ నాయకుడు వచ్చాడు, ఆ రోజున ముఖ్యమంత్రి పక్కన పోయి నీళ్లు లేకుండా ఏమీ లేకుండా పోయి జాతికి అంకితం అని చెప్పి బోర్డు వేసుకున్నారు. ఎలక్షన్ ముందు స్టంట్ చేశారు. తీరా చూస్తే ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు 400 కోట్లు ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు వెలుగుండ పూర్తి చేస్తారని నీ పక్కన చప్పట్లు కొట్టి ఫ్లెక్సీలో ఉన్న నీ నాయకులు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు.
అంటే ప్రజలు ఎంత మోసం చేశారో ఒకసారి గుర్తుంచుకోవాలి. సిగ్గు లేకుండా మోసం గ్యారెంటీ సభలు పెడుతున్నారు. ఎవరు మోసం చేశారు? ఈ ప్రజలను మోసం చేసేది మీరు కదా. ఇక్కడ జనాల కోసం అందరూ నిరాహార దీక్షలు చేస్తుంటే నారాయణ రెడ్డితో పాటు వేదిక మీద ఉన్నందరూ సంఘీభావం చేశారు. చాలా చక్కటి రోజు. ఈ రోజు స్థానిక శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు చక్కటి కార్యక్రమాన్ని ఈ రోజు మార్కాపురం పట్టణంలో కూడా నిర్వహించి అందరూ గౌరవంగా మంత్రివర్యులు రవికుమార్ గారిని, స్వామి గారిని, శాసనసభ్యులందరినీ ఈ రోజు ఇక్కడికి రప్పించడం అనేది చాలా అవసరమైన విషయం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ కు ముందు వచ్చినప్పుడు కూడా వారు మార్కాపురంలో వచ్చినప్పుడు 2 విషయాలు ప్రధానంగా వెలుగొండ ప్రాజెక్ట్ ఒకటి, మార్కాపురం జిల్లాను కూడా చేస్తామని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కాలంలో వారు అదే పనిలో ఈ మార్కాపురం జిల్లాను కూడా ఏ విధంగా చేయాలనేది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పరిచి ఇప్పుడే పెద్దలు స్వామి గారు చెప్పారన్నప్పుడు 2 నెలల కాలంలోనే ఆ మార్కాపురం జిల్లాను కూడా ఏర్పరుస్తామన్నందుకు వారికి ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారు మన కృతజ్ఞతలు చెప్పాలి అవసరం. అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు విషయం అనేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల క్రితం ఢిల్లీకి వచ్చినారు. ఆ రోజు ఒక ప్రస్తావన కూడా జరుగుతున్నప్పుడు లేదు శ్రీనివాసరెడ్డి గారు మీరు మార్కాపురంకి వెళ్తున్నారు కదా, నేను చెప్పాను మార్కాపురంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం అని. మీరు హామీ ఇవ్వండి 10 సంవత్సరంలోనే అది 2026 సంవత్సరంలో మనం నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఖచ్చితంగా మనం అమలు చేస్తామని చెప్పడం అనేది కూడా జరిగింది. ముఖ్యమంత్రి గారు అనుకున్నట్టు తలపెడతారనేది మీకు తెలుసు. సూపర్ 6 కార్యక్రమాన్ని సంవత్సర కాలంలోనే పూర్తి చేయగలిగారని అంటే ఇచ్చిన హామీలు అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అది అలివి కానిదని. ఆయనకున్న శ్రమ అనేది పడేది, ఆయనకున్న శక్తి అనేది 75 సంవత్సరాల్లో కూడా ఢిల్లీకి వచ్చినప్పుడు అందరూ మంత్రివర్యులను కూడా తిరిగి వారి అభ్యర్థులను అనేది రాష్ట్రానికి కావాల్సిన నిధులు తీసుకురావడం చూసి ఆ రోజు ఎన్నికల్లో కూడా నేను మాట ఇచ్చున్నాను. మార్కాపురం చెరువుని డబుల్ రోడ్డుగా చేసి ఆ యొక్క చెరువు కట్టని వెడల్పు చేసేదానికి గతంలో చేసేదానికి దాని ట్యాంక్ బండ్గా మరల్చేదానికి నిధులు కేటాయించేదానికి సహకరించమని, అలాగే మార్కాపురం తర్లుబాడు డబుల్ రోడ్ ఈ 2 నాకు ఈ నియోజకవర్గంలో ప్రధానంగా మిగిలిపోయినటువంటి సమస్యలు. మిగిలిన అంటే చిన్న సమస్యలు, అవి నా పరిధిలో నేను చేయగలను. కానీ ఈ 2 సమస్యల్ని నా మిత్రులు మనసారా ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షించిన వారిగా మీ ముందు ఈ సమస్యలు ఉంచుతా ఉన్నా. ఈ సమస్యలు తీర్చే విషయంలో మీరు నాకు అండగా నిలబడి ఆ 2 హామీలను కూడా నెరవేర్చేదానికి మీరు సహకరించమని మనస్ఫూర్తిగా వేడుకుంటూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.